మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మిత్రులారా, అందరికీ జై భీమ్. ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి మన మిత్రుడు ఎల్లప్ప గారికి గుంతకల్ పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ మరియు దళిత ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు ఎల్లప్ప గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలు అందించినందుకు మరి ఎల్లప్ప గారిని గుర్తించి ఆయనకు పోలీసు ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఆయన సేవలు మనకు అందరికీ తెలుసు. మరి గుంతకల్ పట్టణంలో దాదాపు 2-3 సంవత్సరాలుగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఎవరికి ఏమి ఇబ్బంది కలిగినా చట్ట ప్రకారము చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో పేదవాళ్ళకు కూడా తనకు తోచిన సలహాలు ఇవ్వడము, కేసులు పెట్టకుండా కాంప్రమైజ్ చేసి మంచి నడవడికతో ఉండండి ఆయన బోధించడము. మరి ఇటువంటి ఉత్తమ అవార్డులు రావడం చాలా మనము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లుంటుందంటే ఏది చేసినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నట్టుగా ఉంటుంది. అటువంటిది అన్నిటినీ అధిగమించి డిపార్ట్మెంట్లో మరి ఉన్నత అధికారులు ఆఫీసర్లతో మెప్పు పొంది అటు డిఎస్పి గారితో కానీ పట్టణ సిఐ గారితో కానీ అందరితోనూ మెప్పు పొంది మంచి వ్యక్తిగా మరి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మన మిత్రుడు ఎల్లప్ప గారు. మరి ఇంకా భవిష్యత్తులో మరీ ఇటువంటి అవార్డులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని పెరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు, మరి అదేవిధంగా ఎస్పీ గారు జగదీష్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ముఖ్యంగా మనందరికీ కూడా దళిత జాతికి కూడా సంతోషించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం అని మనం భావిస్తూ ఉన్నాం. మరి ముందు కూడా అనేకమైనటువంటి పథకాలు పొందాలని చెప్పేసి మరి ఆయనకు పూర్తిగా ఆయురారోగ్యాలు ఆ బుద్ధ భగవానుడు ప్రసాదించాలని, ఇంకా పై మెట్టుకు ప్రమోషన్లు రావాలని చెప్పేసి ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారికి, మన స్థానికంగా డిఎస్పీ గారికి, సిఐ గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మేము అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకు అందరికీ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈరోజు గుంతకల్ పట్టణంలో మరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎం ఎల్లప్ప అనే ఒక కానిస్టేబుల్ మరి ఈరోజు సేవా పథకం తీసుకోవడం జరిగింది. మరి అయితే ఆ వ్యక్తి ఒక దళిత సమాజానికి చెందిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ సేవా పథకం పోలీస్ శాఖలో రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలతోనా, మళ్ళీ రాజకీయ నాయకులతోనా, అదేవిధంగా పోలీస్ శాఖతోనా, అదేవిధంగా అందరితోనూ కూడా ఈరోజు చాలా మంచిగా ఉంటేనే ఇలాంటి అవార్డులు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎల్లప్ప సార్ గారికి రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి ఎల్లప్ప అన్న గారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గుర్తించి మరి ఈ అవార్డుని ఇచ్చినందుకు అదే
జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మళ్ళీ మన జిల్లా మినిస్టర్ గారికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దళిత సామాజిక వర్గం తరపు నుంచి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బందికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎల్లప్పన్న గారు మరి ఇంకా కొన్ని అవార్డులు తీసుకొని ఇంకా మంచి ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.